తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో కల్వరి కిరణాల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకు అందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకునే ముందు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున? ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఇలాంటి స్నేహితుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడా,
సర్వశక్తిమంతుడగు నా తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి, వందనాలు తండ్రి. ఉదయం నుంచి ఈ రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచినందుకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయతో తండ్రి, ఉదయం నుంచి ఈ క్షణం వరకు నా పాపదోష అతిక్రమలన్నింటినీ క్షమించు తండ్రి. మీరు పరిశుద్ధులు కనుక మేమును పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. దినదినమో ప్రభా నీలో బ్రతుకున్నట్లు, నీ యొక్క హృదయం కలిగి నీలాంటి జీవితం మేము జీవించినట్లు మమ్మల్ని పరిశుద్ధపరచు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, ఆదియు అంతమైన దేవ, మీకు వందనాలు తండ్రి. ఉన్నవాడు అనువాడు మీరు తండ్రి, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్తకు నా తండ్రి, సజీవుడా, జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీతో అనుదిన ఈ బంధాన్ని బట్టి స్తోత్రాలు నైనా. అయ్యా, మీరు ద్రాక్షావళి, మేము తీగలం ప్రభా. మీ తంటు కట్టుపడితే మేము ముందుకు సాగుతాం, ఫలించగలుగుతాం తండ్రి. మా బంధం కూడా మీతో అనుదినము ప్రభా ఆత్మీయంగా బలపడినట్లు కృప చూపించండి కను తండ్రి. ఈ దినం మాకు ప్రసాదించి ఈ దినం అంతా మరి మీ కృప చూపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మమ్మల్ని పోషించిన విధానం బట్టి, కాపాడిన విధానం బట్టి, నీ సన్నిధానంలో గడుపుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తిరిగి పడుకునే పడకల ముందు ప్రభా నీ సన్నిధానికి వచ్చినాం ప్రభా. నీ ఎద్దకు వచ్చిన మీరు త్రోసివేరు కనికర పూర్ణుడా, ఆశ్చర్యకరుడా, మా రక్షకుడా, మా ధనము, మా యొక్క సమస్తము మీరే తండ్రి. మాకున్న ఆస్తి, అంతస్తు సమస్తము మీరే అన్నారు ప్రభా. వందనాలు తండ్రి. మా అతిశయాస్పదమా, మా యొక్క గర్వకారణం మీరే ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ఈ రాత్రికాల సమయం ముందు మానకు అడుగుచున్నాను ప్రభా. సేవకులు మీరు ఆశ్రయించండి ప్రభా. సంఘాలు మీరు వృద్ధి చేయి తండ్రి. నీ యొక్క చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు మీరు కృప చూపించమని పాసండి వేడుకొంచున్నారు తండ్రి. స్తోత్రాలు. ఇదిగో నాయన, నీ సేవకులను దీవించండి, సేవకులు చేసిన సేవా పరిచర్యలను దీవించండి, మిషనరీస్ని, మినిస్ట్రీస్ని మీరు ఆశీర్వదించమని నీ పాసండి వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే విశ్వాసుల్ని, సహోదరుల్ని, సహోదరి మనల్ని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. ప్రతి ఒక్క సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచునైనా. మేము వెళ్తున్న సంఘాలు ఎక్కడెక్కడ ప్రాంతాలు ఉన్నాయి ప్రభా, సేవకులు వారందరినీ మీరు క్షేమం దయచేయమని నీ పాసండి వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. సంఘం విశ్వాసులు ఎక్కడ వెనుదిరిగిపోకుండా సంఘం క్షేమాభివృద్ధి దయచేయండి ప్రభా. నూతన ఆత్మను నడిపించే తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభా ఆత్మ సంబంధంగా బ్రతుకుతూ, నీ వాక్యానుసారం బ్రతుకుతూ, నీ వాక్య కొలమానంలో మా బ్రతుకులు సరిచేసుకొని నీతో ప్రభా నీతో సహవాసంలో మేము ముందుకు సాగునట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే మనుషులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు కాపాడని, మీ సన్నిధి తోడించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల దేవా, మీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్న నా భారతదేశానికి క్షేమం దయచేతండి. నా దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ప్రభా, గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి ప్రభా. మీరు కాపాడు తండ్రి. ఏ ఒక్కరూ నశించిపోకూడదని సర్వమానవాళ్ళని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నాను. నీ ప్రేమను, నీ కనికరాన్ని ప్రభా అయ్యా ప్రభా దూరపరుచుకుంటున్నాను ప్రభా. అయినప్పటికీ ప్రభా నీ కృప మమ్మల్ని విడిచిపెడతలేదు ప్రభా. నీ ప్రేమ మమ్మల్ని మరువలేదు ప్రభా. నిజమైన నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ లోకంలో తండ్రి అన్నిటికంటే గొప్ప ప్రేమ, అందరికంటే గొప్ప ప్రేమ నీలో మాత్రమే ఉందయ్యా. మీరు కార్యం చేయండి. నా దేశం ప్రజలు మీరు కాపాడండి. నా దేశం అధికారులు మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి అయ్యా, ఈ దినం ఈరోజు ఇంత నెమ్మదిగా మీ సన్నిధానంలో ఉంటున్నామంటే కేవలం నీ కృప. చాలామంది మరణించారు ప్రభా. చాలామంది వేదనతో బాధపడుతున్నారు. చాలామంది అనారోగ్య పరిస్థితుల్లో పడకల మీదకి ఎక్కి వేధిస్తూ రోధిస్తున్నారు ప్రభా. అయ్యా క్షమించండి. నా సహోదరుమనులు, బంధుమిత్రులు ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొని బాధపడుతున్నారో, ఎవరైతే నెమ్మది లేకుండా జీవిస్తున్నారు నాయన, వారికంటే మేము గొప్పవారు మేము కాదు, కానీ కేవలం నీ కృప. అయితే వారు అందరి కొరకు నేను వారి క్షేమం కొరకు మొరుపెడుతున్నాను నాయన. ఎవరైతే కష్టాల్లో ఉన్నారు ప్రభా, ఎవరైతే ఇరుకుల్లో బాధపడుతున్నారు నేను యేసు నామములో అడుగుతున్నాను ప్రభా. కాపాడు తండ్రి. నెమ్మదినివ్వండి ప్రభా. ఆ రోగం నుంచి విడుదలివ్వండి ప్రభా. ఆ పడకల నుంచి లేవనెత్తండి ప్రభా. ఎంతోమందిని మీరు బాగు చేసిన గొప్ప దేవుడు. నీ చిత్తంలో ఉన్నవారిని రాత్రి కలిసి మీరు దర్శించండి, మీరు కాపాడండి. వాళ్ళ చుట్టూరు మీరు కంచి వేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు.
అలాగే తండ్రి ప్రభా, ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి తండ్రి. నా స్నేహితులను బట్టి మీకు వందనాలు ప్రభా. నా స్నేహితులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భవిష్యత్తును మీరు కట్టు తండ్రి. అయ్యా, వాళ్ళు చేస్తున్న సంస్థాన్ని మీరు కాపాడు తండ్రి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో వారు తోడునండి ప్రభా. అయ్యా, మీ చిత్తం ప్రభా, వాళ్ళ క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి, మా ఆత్మీయుల కుటుంబాలని, సహోదరులు మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈనాటి దినంలో స్నేహం అంటే తండ్రి ప్రభా, చెడు సావాసాలకి, చెడు పనులకి, చెడు ఆలోచనలకి గురవుతున్నారు తప్ప పరిశుద్ధతకి, మంచిదికి లేదు ప్రభా. నీ నిజమైన స్నేహం నీతోనే అని తెలుసుకోవడానికి సహాయం చేయండి. నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమించును కదా తండ్రి. అది ఆ ప్రేమ నీలో మాత్రమే దొరుకుతుందని ప్రతి బిడ్డ యవనస్తులు తెలుసుకున్నట్లు కాపాడుతండి. యవన కాలంలో మిమ్మల్ని మీ యొక్క మాటను కాదని త్రోసివేసి వెళ్తున్న బిడ్డలు మీరు దర్శించండి. మీరు కాపాడు అయ్యా. మీ వైపుకి ఆకర్షించుకో తండ్రి. స్తోత్రాలు. అలాగే చంటి బిడ్డలను కాపాడు తండ్రి. గర్భిణీ స్త్రీలను బట్టి స్తోత్రాలైనా నా తండ్రి. ఈ దినం ప్రభా, ఒక సహోదరి జీవితంలో మీరు చేసిన మేలును బట్టి స్తోత్రాలు అయ్యా. సుఖమైన కాన్పు ప్రభా, నార్మల్ డెలివరీ జరిగి అయ్యా తల్లి బిడ్డ క్షేమంగా ఉండడానికి మీరు కార్యం చేశారు. మీరు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు అయ్యా. అయ్యా తండ్రి, వారి తల్లికి బిడ్డ క్షేమం దయచేయండి. బాలింతలందరినీ మీరు కాపాడునైనా. అలాగే తండ్రి ప్రభా, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న నా సహోదరి, నా స్నేహితులు ప్రభా, నా సహోదరు ఆత్మీయులు ఎంతమంది ప్రేయర్కి విస్తరించారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. అయ్యా, వినిషా సిస్టర్ని, అలాగే తండ్రి ప్రభా, శ్రీదేవి సిస్టర్ విషయంలో, అలాగే నా గర్భఫల విషయంలో కూడా మీరు కార్యం చేయమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బలహీన స్థితిలో ఎవరైతే బాధపడుతుందో మీరు కాపాడండి ప్రభా. ప్రయాణికులు మీరు దీవించండి. ఉద్యోగస్తులు మీరు కాపాడండి. రైతులు మీరు దీవించండి. తండ్రి ప్రభా, పేదవాళ్ళ పట్ల కృప చూపిస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకొంచు. అలాగే తండ్రి ప్రభు, మమ్మల్ని ద్వేషించేవారైనా, దూషించేవారైనా, తప్పుగా మాట్లాడుతున్న వారిని క్షమించినైనా అయ్యా. మాకెవరు శత్రువులు కాదు, మమ్మల్ని శత్రువులుగా భావించేవారు అనేక మంది చుట్టూరా ఉన్నారు ప్రభా. క్షమించు తండ్రి. వారిని క్షమించండి. వారికి క్షేమం దయచండి. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి కుటుంబాలు దీవించండి. వాళ్ళ అవసరాలు సంధించండి. వాళ్ళ కష్టంలో మీరు కాపాడమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. అయ్యా, మరి మీ కృపను బట్టి అడుగుతున్నాను. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా, ఈ పరిచయాన్ని మీరు దీవించండి ప్రభా. అయ్యా, ఈ సావాసాన్ని మీరు ఆశ్రయించండి. కేవలం నీ కృపను బట్టి మేము పొందుకుంటున్నాం ప్రభా. ఈ పరిచయాన్ని దీవించండి. ప్రత్యేకంగా ఎమర్జెన్సీగా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన కర్ణమ్మ గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా, రాజమండ్రి హాస్పిటల్లో ఉంటుండగా తండ్రి ట్రీట్మెంట్కు ప్రభా అనుసరించలేకపోతుండగా మరి మీ చిత్తం ఎటువంటి పరిస్థితిలో ఉందా తల్లిగా నాకు తెలియదు, కానీ తండ్రి ప్రభా, తండ్రి నీవు తప్ప మాకు ఇంకొక ఆధారం లేదు ప్రభా. ఒక్కసారి ఆమెతో మీరు మాట్లాడండి తండ్రి. ఆమెను మీరు దర్శించండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి. ఆమెను స్వస్థపరచు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్వస్థత నీ యొద్ద మాత్రమే కలుగుతుంది ప్రభా. కాపాడు తండ్రి. మరి ఏ కండిషన్లో ఉందో, ఏ ఇబ్బందితో బాధపడుతుందో నాకు తెలియదు అయ్యా. వాళ్ళ కుటుంబానికి మీరు ఆదరణీయమని కానీ తండ్రి, ఆ హాస్పిటల్ని దీవించండి. ఆ ట్రీట్మెంట్ చేసే వాళ్ళ స్టాఫ్ని, మెడికల్ మేనేజ్మెంట్ మీరు దీవించమని వేడుకొంచున్నాను. అలాగే తండ్రి, సరైన సిస్టర్ని కూడా మీరు స్వస్థపరచునైనా. అలాగే తండ్రి, దివ్య సిస్టర్ ఉద్యోగం ప్రభా, వారి జాబ్ విషయంలో, వివాహ విషయంలో కార్యం చేయండి. క్రాంతి సిస్టర్ విషయంలో కార్యం చేయండి. అలాగే ప్రభా, సంతోష్ కుమార్ సిస్టర్ విషయంలో కూడా ప్రభా, ఆ అవమాన నిందల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా, ఆ బాధ నుంచి విడుదల దయచేసి తన యొక్క ఉద్యోగం ప్రభా, వివాహ విషయంలో కూడా కార్యం చేయమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. అలాగే ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులు ప్రభా, చంద్రశేఖర్ గారు, రమేష్ గారిని మీరు స్వస్థపరచు, ఆరోగ్యాన్ని ఇవ్వండి. సురేష్ గారు, ప్రభాకర్ గారు, రాంబాబు గారిని, అభిషేక్ గారు కుటుంబాలు మీరు దీవించండి. వాళ్ళ వ్యాపారాలు, ఉద్యోగాలు దీవించండి. వాళ్ళ సంతానాలు మీరు కాపాడునైనా. అలాగే తండ్రి, సహోదరులు మీరు స్వస్థపరిచిన సాలమ్మ గారిని ప్రభా, అయ్యా అరుణక్క గారిని ప్రభా, రాజు గారిని ప్రభా, అయ్యా సుధా సిస్టర్ని మీరు ఎంతో మంచి జీవితంలో మీరు కార్యం చేస్తారు. మేము సాక్ష్యాలు కూడా విన్నాం ప్రభా. తండ్రి మీకు వందనాలు. మీరు చేసిన మేలుని బట్టి క్రీస్తు నామంలో వందనాలు తండ్రి. కేవలం నీ కృపను బట్టి మేము మేలు పొందుకున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఇంకను ప్రభా మీరు దీవించండి, కాపాడమని వేడుకొంచున్నాను. ఈ పరిచర్యలో ఇంకా ఎంతోమంది పెద్దలు ఉన్నారు ప్రభా, కాపాడండి. ఆశీర్వాదం అయ్యగారిని, వేసే పైగారిని కూడా మీరు దీవించండి ప్రభా. స్తోత్రాలు. ఇంకా ప్రభా, వివాహాల కోసం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన విషయంలో మీరు కార్యం చేయండి. ఉద్యోగాల విషయంలో సునీల్, చరణ్, ఆశ, అను సిస్టర్ విషయంలో, చదువులని వాళ్ళ ఉద్యోగ విషయంలో కార్యం చేయండి. మంజుల సిస్టర్, ప్రశాంత్ సిస్టర్ వాళ్ళ యొక్క గర్భఫలాలు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి మీ చిత్తం ఏమవుతుంది, ప్రతి బిడ్డని మీరు కాపాడండి. నీలో బలపడినట్లు సహాయం చేయండి. మీకే స్తోత్రాలు. ఈ పరిచయం నడిపిస్తున్న దైవజన మోషే గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేతండి. మీ సన్నిధి వారికి, వారి కుటుంబానికి తోడించండి. వాళ్ళ తల్లి గారికి మంచి ఆరోగ్యం దయచే ప్రభా. నేను పాటలు పాడి నేను మహిమపరుస్తుండగా మరింతగా ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి నీళ్ళు బలపరచు తండ్రి.
వారి కుమారులను దీవించండి ప్రభా. వాళ్ళ శాఖ చేస్తున్న ఉద్యోగాన్ని మీరు కాపాడమని వేడుకొంచున్నాను. చుట్టూరు కంచివే తండ్రి, స్తోత్రాలు ప్రభా. అలాగే ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాను అయ్యా. వారి సహోదరి జీవితం చేసిన గొప్ప మేలు నిజంగానే ప్రభా. వందనాలు ప్రభా. ఈ దీనుల ప్రార్థన అయ్యా మీరు ఆలకించి ప్రభా మీరు కార్యం చేస్తున్నారు ప్రభా. మీకు వందనాలు తండ్రి. వారి బ్రదర్ని మీరు స్వస్థపరిచి డిశ్చార్జ్ చేయడానికి కృప చూపించి ఈరోజు ఇంటి దగ్గర ప్రభా నెమ్మదిగా ఉండడానికి మీరు కృప చూపించారు. ఆయన మనసుని మార్చిన, ఆయనలో ఉన్న కఠినమైన మూర్ఖ హృదయాన్ని మీరు తొలగించి చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేసి అయ్యా వారి అన్నయ్య కుటుంబ రక్షణలోకి నడిపించండి. వారి తమ్ముడు సహోదరుల్ని మీరు దీవించండి. బిడ్డలు మీరు కాపాడండి. తల్లిని ఇంకనూ ఆత్మీయంగా బలపరిచి ప్రభా తల్లి చేస్తే స్థానాలను పరిచర్ని మీరు దీవించండి. మీరు కృప చూపించమని వేడుకొంచు అయ్యా. నన్ను నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నాకు ఇచ్చిన ఈ జీవితంలో ప్రభా మీరు ప్రేమించి నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కొరకే మీకు వందనాలు. నా పట్ల మీరు కలిగిన ఉద్దేశాలు మేలుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సంపూర్ణంగా నెరవేర్చమని వేడుకొంచు అయ్యా. నాకు ఇచ్చిన భర్తను, కుమార్తెను బట్టి, అత్తమ్మ గారిని బట్టి అయ్యా, నాకు ఇచ్చిన తల్లిదండ్రులని, సహోదరుని, వదిన గారిని అందరినీ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలనైనా మీరు దీవించండి. మీరు కాపాడండి. నా ఇంటిలో పాదిని మీరు సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు. నీలో బలపడినట్లు సహాయం చేయండి. మీ కృపచేత నడిపించమని వేడుకొనొచ్చు. నిన్ను మహిమపరుస్తూ గణపరుస్తూ ఈ రాత్రికాల సమయం నీ ఉంటున్న ఈ ప్రాంతాన్ని మీరు కాపాడండి ప్రభా. అయ్యా బంధుమిత్రులు, చిన్నాన్నగారు కుటుంబాలు మీరు చుట్టూరు కంచి వేయండి. ప్రతి చీకటి నుంచి విడుదల దయచేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని, యెరూషలేము క్షేమం దయచేయండి, రక్షణ దయచేయమని వేడుకొనొచ్చు. క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్.